అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి. మరి నిన్న మనం సమాధి స్థితి, దాని యొక్క అనుభవం ఎలా ఉంటుంది, కాంతి శరీరం ఎలా ట్రావెల్ చేస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి అన్న విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి, సూక్ష్మ శరీర యానం, వీటి గురించి మళ్ళీ చక్కగా మనం తెలుసుకున్నామండి. ఈరోజు గోబీ పువ్వు దొంగతనం అంటే కాలీఫ్లవర్, దాని గురించి చెప్తున్నారండి. మరి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శ్రీ యుక్తేశ్వరగిరి గారి ఆశ్రమానికి వెళ్తారండి. వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద 6 కాలీఫ్లవర్స్‌ని తీసుకువెళ్ళి గురువుగారు ముందు ఉంచి మీకో బహుమతి అంటారు. ఎందుకంటే ఆ గోబీ పువ్వుల్ని, కాలీఫ్లవర్స్‌ని చంటి బిడ్డలాగా సాకి, తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ, వాటి పెరుగుదలని గమనిస్తూ వచ్చారండి పరమహంస గారు. కూరగాయల బట్టని కూరగాయల బుట్టని గురుదేవులకి బహుకరిస్తారు. ఆయన ఎంతో సంతోషంగా, "చాలా సంతోషం నాయనా, వీటిని గదిలో ఉంచు. రేపు ప్రత్యేకమైన విందు నాకొకటి అవసరమవుతుంది" అని చెప్తారండి. కాలేజీకి వేసంగి సెలవుల మూల గురుదేవులకు సముద్రపు ఒడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని ఈయనప్పటికే పూరి వచ్చి ఉన్నారనమాట. వాళ్ళ గురుదేవులు, వారి శిష్యులు కలిసి ఎంతో ఆహ్లాదకరమైన ఒక చిన్న 2 అంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంటుందండి పూరీలో. మర్నాడు పొద్దుట ఉప్పు సముద్రపు గాలితోటి, ప్రశాంతమైన ఆకర్షణలతోటి సేద తీర్చుకుని పెందలడే నిద్రలేస్తారు పరమహంస గారు. వారి యొక్క గురుదేవుల మధుర స్వరం పిలుస్తుంది. ఆయనకెంతో ప్రీతిపాత్రమైన ఆ గోబీ పూల వైపు ఒకసారి చూసుకుని, వాటిని మంచం కింద పొందికగా పేర్చి పెడతారండి. సముద్రపు ఒడ్డుకు పోదామని వాళ్ళ గురుదేవులు సముద్రం వైపుకు దారి తీస్తారు. ఆ శిష్యులందరూ కూడా చక్కగా గుంపులు గుంపులుగా ఆయన వెంట నడుస్తారండి. మన అక్కడ ఇంకా ఆహ్, ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారనమాట. నడిచేటప్పుడు సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో అనుసరించడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తారు పరమహంస గారు. గురువుగారు ఏం చెప్తారంటే, "ఇప్పుడు మీరందరూ కూడా 2 వరుసల్లో కవాతు చేయండి" అని వారితో ఒకరు చక్కగా లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండమని చెప్తారండి. వీళ్ళు ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీకృష్ణగిరి గారు వాళ్ళనే చూస్తూ "బాబులు నడవండి ముందుకి వెనక్కి అందంగా వరుస కట్టి అడుగడుక్కి" అంటూ పాడటం ప్రారంభిస్తారండి. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చక్కగా చకచక అనాయాసంగా అంగవేయటం చూస్తుంటే పరమహంస గారు ముగ్ధుడైపోతారండి. ఆగండి అని వాళ్ళ గురువుగారంటారు. ఎందుకు అంటే, వాళ్ళ గురువుగారు పరమహంస గారిని "దొడ్డి తలుపు మర్చిపోకుండా తాళం వేశావా?" అని అడుగుతారండి. "వేశాననుకుంటున్నారండి" అని చెప్తారు పరమహంస గారు. "లేదు, నువ్వు మర్చిపోయావు" అంటారు. భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవ చింతనని సాకుగా తీసుకోకూడదు అని చెప్పి ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. కాబట్టి నిన్ను శిక్షించాలి అని పరమహంస గారంటారండి. ఇక్కడ చూడండి, మనకేదైనా ఒక బాధ్యత అప్పచెప్పితే, దానిలో మనం మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఎంత ఎరుకతో ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీ గోబీ పువ్వులు 6 ఉన్నాయి గదా! అవి త్వరలో 5 అయిపోతాయి అని చెప్తారండి. ఏంటి మా గురుదేవులు ఇలా ఎందుకు అంటున్నారా అని అనుకుంటారు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ అక్కడి నుంచి ఆశ్రమానికి వెనక్కి తిరిగి నడక సాగిస్తారండి. వీళ్ళు ఆశ్రమం దగ్గరకొచ్చేటప్పటికి ఒకతను అక్కడికి వస్తాడండి. అతను అటు ఇటు నడుస్తూ ముందుకి వెనక్కి వెళ్ళి మళ్ళీ కాసేపటికి ఒక రైతు వెనక్కి నడుచుకుంటా వచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆశ్రమం వైపుకు వెళ్ళి అక్కడున్న ఇసుక దారికి అడ్డుబడి వచ్చి దొడ్డి గుమ్మం వైపులోంచి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఈయనకి తెలుస్తుంది పరమహంస గారికి తాళం వెయ్యలేదన్న సంగతి. కాసేపట్లో నువ్వు ఎంతో అపురూపంగా చూసుకున్న గోబీ పూల్లో ఒక పువ్వు పట్టుకొని బయటకు వస్తాడండి. చక్కగా ఆయనకి చేతికి ఏదైతే చిక్కిందో దానివల్ల వచ్చిన దర్జాగా పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు పరమహంస గారు చూస్తూ ఉండగా అలా వెళ్ళిపోవటంతో వెంటనే అతన్ని పట్టుకోవటానికి ఈయన వెనకాల బయలుదేరతారండి. గురుదేవులు వెనక్కి పిలుస్తారు. ఎందుకంటే ఆయన విరగబడి నవ్వుతూ పైనుంచి కింద వరకు ఊగిపోతున్నారండి.
పాపం ఆ వెర్రివాడు ఆ గోబీ పువ్వు కోసం ఒవ్విర్లుడుతున్నాడు. నువ్వు మధ్యలో అంత అజాగ్రత్తగా ఉంచిన వాటిలో అతనికొక్కటి దక్కితే బాగుంటుందనుకున్నాను అని చెప్తారండి. ఎందుకంటే అక్కడ బంగారపు ఉంగరాలని, వాచిని, డబ్బుని వదిలేస్తారు. కానీ వేటిని తాకడండి తను. ఆ గోబీ పూల బుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక్క కోరికతోని తన దాహం తీర్చుకున్నాడు ఆ దొంగ. అప్పుడు గుర్తొస్తుంది ఈయనకి. అవును కదా! అని. నాకు ఆ సంఘటన గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వరగిరి గారిని అడుగుతారండి. ఎందుకు అంటే అందులో గాబరా పెట్టే సంగతులు ఉన్నాయన్న సందేహం శ్రీ పరమహంస గారికి కలుగుతుందన్నమాట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.